వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి వంద తప్పుల సిరీస్. అప్రతిహత విజయాలు, రెండుసార్లు అధికారం పొందినటువంటి కేసీఆర్ 2023లో అపరాజయం వెనక ఉన్నటువంటి కారణాలను విశ్లేషిస్తున్నాం మనం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్గాల్లో ప్రభుత్వోద్యోగులు ఒక ప్రధానమైనటువంటి వర్గం అయితే, దానికి నాయకులుగా చలామణి అయినటువంటి వాళ్ళ అనేక మందికి సంబంధించిన వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా ఒక రాష్ట్ర మంత్రి తెలంగాణ ఉద్యమంలో ఎంప్లాయీస్ నేతగా కీలక పాత్ర పోషించినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో వచ్చిన మార్పు, అదే సందర్భంలో ఉద్యోగులతో ఆయన వ్యవహరించిన తీరు, ఇవన్నీ వివిధ ప్రశ్నలను లేపుతున్నాయి. అసలు ఆయనకి సొంత నియోజకవర్గంలో ఆయనకి పోస్టల్ బ్యాలెట్లలో చాలా తక్కువ స్థాయిలో ఓట్లు రావటం దేన్ని సూచిస్తోంది? దాదాపు 3,000 పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉంటే ఆయన కేవలం 600-700 వచ్చినాయి. గణనీయమైనటువంటి స్థానం కాంగ్రెస్ అభ్యర్థికి వస్తే రెండవ స్థానంలోనో మూడో స్థానంలోనో శ్రీనివాస్ గౌడ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇటువంటి గణనీయమైనటువంటి పతనం అంటే ఇది ఒక లెక్క. ఉద్యోగుల నాయకులుగా మంత్రి అయినటువంటి, ఉద్యోగుల నాయకుడి కోటాలో మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత అదే ఉద్యోగుల ఓట్లని కూడా పొందలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఓటమికి రకరకాల కారణాలు విశ్లేషిస్తుంటే, అసలు ఉద్యోగ నాయకుడిగా బయలుదేరి ఉద్యోగ నాయకుడి కోటాలుగా మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్కి వచ్చినటువంటి తక్కువ ఓట్లు, ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా భావించాలి. శ్రీనివాస్ గౌడ్ ఏ రకంగా కేసీఆర్ పార్టీ పతనానికి, బీఆర్ఎస్ పార్టీ పరాజయానికి కారణమయ్యారనే అంశంపై ఈరోజు మనం ఒక కారణంగా విశ్లేషిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సుభద్రారెడ్డి గారు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ నేత. అట్లాగే ఆవిడ కొంతకాలం టీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేశారు. ఆవిడ ఇప్పుడు 2 రకాలుగాను చెప్పగలరు. టీఆర్ఎస్ పరాజయం కంటే ముందు జరిగినటువంటి వరుస విజయాలను ఆవిడ చూశారు, ఆ తర్వాత పరాజయాలను చూశారు. సుభద్రారెడ్డి గారు, ధన్యవాదాలండి ఇవాళ మా షోలో పాల్గొంటున్నందుకు. చెప్పాలి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఫార్మేషన్ దగ్గర నుంచి మీరు మొదటి నుంచి చూశారు. తర్వాత మీరు మొదటి ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉన్నారు. తర్వాత 2001 తర్వాత 2009 తర్వాత జరిగిన కీలకమైనటువంటి ఉద్యమంలో ఉన్నారు. ఈ మొత్తం పరిణామంలో మీ నాయకుడిగా నాయకుడి కోటాలో, అంటే మీ నాయకుడిగానే ఆయనకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది, మీ నాయకుడిగానే ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అటువంటి నాయకుడికి ఆయన నియోజకవర్గంలోనే ఎంప్లాయీస్ అండగా నిలబడిన పరిస్థితి చూస్తున్నాం. రెండో పక్క ఆయనకు మీద ఉన్నటువంటి వివాదాలు, ఆ వివాదాలకు సంబంధించినటువంటి విశ్లేషణ, అవి ఏ రకంగా కేసీఆర్ పరాజయానికి ఓవరాల్గా భాగమైనటువంటి అంశాలను మనం మాట్లాడతాం. సుభద్రారెడ్డి గారు, అసలు ఎట్లా ఉంది కేసీఆర్ పాలన ఓడిపోవడానికి శ్రీనివాస్ గౌడ్ పాత్ర? ఇప్పుడు నేను అది చెప్పినటువంటి అంశాల చుట్టూ ఎట్లా చూడాలి? అసలు టీఆర్ఎస్ ఎవ్వరికి ఎప్పుడు ఏమి పని చేయలేదు. వాళ్ళు దోపిడీ కొరకు మాత్రమే వాళ్ళు గెలిచిండ్రు, కానీ పని చేద్దాము ప్రజల కోసం మాత్రము ఏమి చేయలేదు. అది కాక పోరాట వాళ్ళ తొలిమలి దేశ ఉద్యమకారుల కొరకైతే ఇంకా అసలే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. నేను వీఆర్ఎస్ తీసుకొని నేను టీఆర్ఎస్లోకి పోయినా. నేను తెలంగాణ ఉద్యమకారిని కాబట్టి నా తెలంగాణ నాకు కావాలి అనే గట్టి దాంతో ప్రభుత్వోద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్ గ్రాండ్గా జాయిన్ అయినా. పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టి 100 మంది తీసుకొని నేను జాయిన్ అయినా. అట్లా మహిళలు ఎవరు అంత పెద్ద ఎత్తున ఎవరు జాయిన్ గారు, అయినా సరే ఉత్సాహంతో నేను జాయిన్ కాగానే డెవలప్మెంట్స్ అన్ని మేము చూసిన వాళ్ళం కాబట్టి మీరేంటో మీ కెపాసిటీ ఏంటో కేసీఆర్ మీరు గెజిటెడ్ ఆఫీసర్గా వచ్చిండ్రు, మీకు అది చేస్తా ఇది చేస్తా, మీకు మంచి పదవి ఇస్తా అని అన్నాడు అన్నమాట. అనే తర్వాత అంజాను కొట్టిండు. ఏమి పదవి ఇవ్వలేదు. మనం ఎక్కడికన్నా కొట్టి కార్యకర్తగా పోతే మనం ఎవరితోనేమి మనం మాట్లాడలేము. పార్టీ ఒక అధినేతగా ఏదన్నా ఒక చిన్న పోస్ట్ అయినా సరే, ఒక కమిటీ మెంబరు ఒకటి అది ఏదన్నా ఉంటే నేను పార్టీ ఇది మీకు అంటే 69 ఉద్యమంలో ఉన్నారు. తర్వాత కాలంలో బలమైనటువంటి వాదన వినిపించిన వారు. మీకేమో ఒక పక్క
కనీసం చిన్న పదవి కూడా ఇవ్వలేదు, కమిటీ మెంబర్గా కూడా ఇవ్వలేదు అని మీరు కింద బాధ అనిపించింది. గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అదే నేపథ్యం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్కి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? మీకు తెలియదు, ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేస్తాం కదా ఒక డిపార్ట్మెంట్లో జాబ్ చేసేటప్పుడు సర్కిల్కి ఇచ్చేదేమో ఎవరైతే ఆఫీస్ అయినా సరే ఎక్కడనైతే ఫండ్స్ వస్తాయో ఆ సెక్షను పర్ఫెక్ట్గా లంచాలు తీసుకొని పంచే వాళ్ళకి ఇస్తారు. సర్కిల్ ఇచ్చినా కానీ అక్కడ నుండి వసూలు చేసుకొచ్చి అవి తీసుకొచ్చి పంచే ఆఫీసర్కు మరి ఎవరెవరికి పంచాలో వాళ్ళకు మాత్రమే అంత టాలెంట్ ఉండాలన్నమాట. దోపిడీ టాలెంట్ ఉండాలి, ఉన్నప్పుడే ఉద్యోగంలోనైనా సరే రాజకీయంలోనైనా సరే రాణిస్తారు. కలెక్షన్ దాన్ని సరిగా సరైన పాళ్ళలో పంచడం, కరెక్ట్గా కరెక్షన్ చేయగలరు. ఇది దీంట్లో శ్రీనివాస్ గౌడ్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అందుకొరకే అంత వెంటనే కేసీఆర్ గారు ఈయనైతే మంచిగా వసూలు చేసుకొస్తాడు, నాకు పంచుతాడు, ఆయన బాగుపడతాడని అలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. అలాంటి వాళ్ళని అది బ్యాక్గ్రౌండ్ ఎవరైతే దోపిడీ చేసి ఎక్కువ లంచాలు తీసుకున్నారో వాళ్ళని ప్రతి పార్టీ కూడా, టీఆర్ఎస్ఏ కాదు వేరే పార్టీలు కూడా. సుభద్రారెడ్డి గారు, నేను ఒక సూటి ప్రశ్న, శ్రీనివాస్ గౌడ్ మీద కూకట్పల్లిలో పనిచేసినప్పుడు ఒక ఏసీబీ కేసు ఉందంట, అది నిజమేనా? కేసులు ఎన్ని ఉన్నా కానీ ఇట్లా మాయమైపోతాయి కదా ఒక లీడర్ అయినాక. ఏమేమి ఉన్నా కానీ ఎంత పెద్ద పెద్ద కేసులు ఉన్నా కానీ వాళ్ళే, కానీ చిన్న ఉద్యోగులకు చిన్న కేసు ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్లో ఒక 5,000 లంచం తీసుకున్నందుకు సస్పెండ్, డిస్మిస్ చేసేసి. ఇంకొక ఈ లీడర్లందరి దగ్గర తిరిగి నాయకులు ఉన్నారు కదా, మన ఉద్యోగ నాయకులు, ఎన్జిఓ అయినా టీఎన్జిఓ నాయకులైనా ఎవరైనా సరే వాళ్ళు ఎవరిది ఏం పట్టించుకోరు. మా డిపార్ట్మెంట్లో సురేందర్ అని ఆయన ఏదో పవర్ లూమ్స్ అమ్మి ఆఫీసర్ వాడుకుండు డబ్బులు, ఈయన టైంకు చాలాని కట్టలేదని ఈయన డిస్మిస్ చేసేసిండు. డిస్మిస్ చేస్తే ఆయన చుట్టుపక్కలకు 1 నెల 2 నెలలు సెలవు ఏదో 6 నెలలు అయింది. నేనన్నా మీరు పదండి నేను మీకు సపోర్ట్గా వస్తా చేద్దాం ఏదంటే కృష్ణమాదికి చెప్పినా, నేను ఆయనకి చెప్పినా, నేను అవుతుంది మేడం అవుతుంది అన్నాడు. ఆఖరికి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. లోపల మదన పడుతూనే ఉంటాడు కదా పైకి, ఆయన చనిపోయాడు అనమాట. ఆ రోజు నేను ఒక పాట రాసిన, జీపులో నేను ఆయన సాగుకుపోతూ రాసిన. ఎక్కడికి వెళ్ళింది న్యాయం, ఏమైపోయింది, నిద్రపోయిందా లేక సద్దేమనియిందా, మీ వద్దకు రానందా మేము వద్దని పోయిందా, అమ్ముకపోయారా లేక అడవికి పంపారా, కద్దరు కమ్మారా లేక కాసులు కమ్మారా, దానం చేశారా లేక దహనం చేశారా, ఎక్కడికి వెళ్ళింది న్యాయం, ఏమైపోయింది, అలసత్వమేలనండి ఐఏఎస్ అధికారి, ఫైలు ముందుకొస్తే పడిగాపులు కాయాలా, లంచం కావాలా లేక మంచం కావాలా. అట్లా అప్పుడు ఆ జీపులో ఉండి నేను పాట రాసిన. అప్పుడు అయితే అంటే సుభద్రారెడ్డి గారు ఐఏఎస్లు ఐపీఎస్లు దానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడదాం. ఏ కేసు ఉన్నా కానీ వాళ్ళకు తెలుసు కదా. నాకు ఇప్పుడు సురేందర్కైనా నాకైనా లంచం ఇద్దామన్నా కానీ మాకు దారి తెలియక మేము సస్పెండ్ అయినా డిస్మిస్ అయినా బాధలు అనుభవించినాం. అట్లా ఈయనకు తెలుసు కాబట్టి ఎంత పెద్ద కేసులు ఉన్నా కానీ మంచిగా బయటపడి క్లీన్ చిట్టుతోని ఒక నాయకుడు అయ్యిండు, మంత్రి అయ్యిండు. అఫిడవిట్ ఒక ఆఫీసర్గా అఫిడవిట్ మంచిగా రాయరా అండి? కరెక్ట్ అఫిడవిట్ చేయలేరా? అది అఫిడవిట్ కూడా తప్పు ఉన్నా అఫిడవిట్ ట్యాంపర్కి సంబంధించిన కేసు హైకోర్టులో ఉన్నది. హైకోర్టు దోషిగా నిర్ణయించినా కానీ దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. వెంటనే ఆయనను మంత్రి పదవి నుండి తొలగించి కేసు రిజిస్టర్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు దానికి ఇనిషియేటివ్ అయితే అయింది. మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు, అట్లాగే రామకృష్ణ, ఏలూరు శ్రీనివాసరావు గారు టీజీఓ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, అట్లాగే రామకృష్ణ మహబూబ్ నగర్ జిల్లా మాజీ టీజీఓ మాజీ నేత. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గారికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ఏంటి ఆయనకు సంబంధించిన అంశాలు మీరేమంటారు? సార్ నమస్కారం సార్. సుభద్ర గారు నమస్కారం అండి. సీనన్న, ఏలూరు సీనన్న నమస్కారం అండి. అన్న ఏం లేదు, ఈ తెలంగాణ అంటే భారతదేశ చరిత్ర లోపల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కొరకు ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా గెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ లేవు. కానీ కరెక్ట్
తెలంగాణలో గెజిటెడ్ ఆఫీసర్స్ అంతా కూడా ప్రజల ఆకాంక్షల కోరిక కొరకు ఏ సంఘం ఏర్పాటు చేసినా ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కొరకు సంఘం ఏర్పడతాయి. ఈ కొన్ని సంఘాలు దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పనిచేసినటువంటి ఉద్యోగ సంఘాలు వ్యక్తిగతంగా స్వార్థం కొరకు పనిచేస్తూ ఈరోజు సంఘాల యొక్క ఉనికియే ప్రమాదం చేస్తున్నాయి. ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అడిగే పరిస్థితి లేదు. అంత నియంత్రిత ధోరణి. ఉద్యోగ సంఘం అంటే ఏ సంఘమైనా సరే బైలా ప్రకారంగా ఒక 3 సంవత్సరాలు అధికారికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలి. కానీ ఏ సంఘానికి కూడా పెట్టినటువంటి దాంట్లో ఏ సంఘానికి కూడా ఆనరబుల్ ప్రెసిడెంట్ లేకపోతే ఆనరబుల్ చైర్మన్లు ఇవన్నీ ఉండవు. కానీ దురదృష్టవశాత్తు ఏం మాట్లాడాలన్నా ఏం పని చేయాలన్నా అదుపులో పనిచేయాలి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. రామకృష్ణ గారు, ఏమి దాపరికం లేదు. మనం ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే మాట్లాడుకుందాం. ఒక సంఘానికి హానరబుల్ శాశ్వత గౌరవాధ్యక్షుడు అన్న పదం నేను ఎక్కడా చూడలేదు. శాశ్వతంగా అధ్యక్షుడు ఒకవేళ ఉండదు, ఉద్యోగ సంఘాలకు ఉండదు. కానీ ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా కానీ మినిమం ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, రోజా రూల్స్ ప్రకారంగా సర్వీస్ ఆర్గనైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో జనరల్ బాడీ మీటింగ్ లేకుండా, కమిటీలు లేకుండా, మెంబర్షిప్ లేకుండా, నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఈ సంఘం మాత్రమే మెంబర్షిప్ లేకుండా ఎవరు బుద్ధుడితాలు పేరు పెట్టుకుని నడిచినటువంటి సంఘం ఇది. ఒక్కసారి ఏలూరు శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. మళ్ళా రామకృష్ణ గారు లైన్ లోనే ఉండండి. శ్రీనివాసరావు గారు నమస్కారం. శ్రీనివాసరావు గారు, మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అరవింద్ గారు నమస్కారం. శ్రీనివాసరావు గారు, గతంలో మీరు ఇదే సబ్జెక్ట్, అంటే ఇటువంటి సబ్జెక్ట్ మీద ఒక ఈ సిరీస్లో భాగంగా ఒక ఎపిసోడ్కి ఆల్రెడీ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ సంఘం యొక్క శాశ్వత గౌరవాధ్యక్షుడు మాజీ మంత్రికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చలో ఉన్నాం. ఎట్లా చూడాలి ఆయనకు సంబంధించినటువంటి పాత్రని, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఎట్లా చూడాలి? అరవింద్ గారు, సంఘాలుగా వచ్చినప్పుడు ట్రేడ్ యూనియన్స్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి, యూనియన్స్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి, అసోసియేషన్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి. వీటిల్లో కూడా రిజిస్టర్డ్ సంఘాలు ఉంటాయి, రికగ్నైజ్డ్ సంఘాలు ఉంటాయి. రిజిస్టర్డ్ అనేది ఓన్లీ మనం రిజిస్టర్ ఆఫీస్ లోనో కోఆపరేటివ్ సొసైటీలోనో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అది గవర్నమెంట్ మన మీద ఎటువంటి ఆజమాయిషి గానీ అథారిటీ గానీ పెద్దగా ఉండదు. కానీ వన్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ మనకి ఇచ్చిన తర్వాత యాజ్ పర్ రోజా రూల్స్, రికగ్నైజ్డ్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ రూల్స్ ప్రకారమే మనం సంఘాన్ని కంటిన్యూ చేయాలి. కానీ ఇప్పుడు సోకాళ్ళు మనం డిస్కస్ చేసుకునే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ లాస్ట్ 10 years సిన్స్ ఇన్స్టిట్యూషన్ చెప్పట్లేదు, లాస్ట్ 10 years నుంచి అది ఇంటి సంఘంగా, అంటే వాళ్ళకి సొంత సంఘం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళకి కావలసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు, లేదు వారికి ఫ్యూచర్ భవిష్యత్తుకి పునాదులు వేయడానికి పనికి వచ్చింది తప్ప సంఘం కోసం అయితే ఎక్కడా చేయలేదు. కాకపోతే మొదట్లో మేము అందరం కూడా వారితో కలిసి నడిచాం. దేనికోసం నడిచామంటే తెలంగాణ ఆశయం కోసం, తెలంగాణ సాధించడం కోసం వారితో కలిసి ప్రయాణం చేశాం. కానీ తెలంగాణ వచ్చిన పిదప మేము క్లియర్ గా డిమాండ్ పెట్టాం, యాజ్ పర్ బైలా కాన్స్టిట్యూషన్ ఆర్ రోజా రూల్స్ ప్రకారమే ఉండాలి, మెంబర్షిప్ జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓపెన్ గా ఎలక్ట్ కావాలి. అది కూడా ఫ్రమ్ గ్రౌండ్ టు అప్ రావాలి ఎప్పుడు కూడా. ఇది అట్లా కాదు, నామినేటెడ్ బై ది అప్ టు డౌన్. దీనికి ప్రతిదానికి వన్స్ ఎవరైనా ట్రేడ్ యూనియన్స్ కి ఎవరైనా ఉంటే గౌరవ సలహాదారు ఉంటారు, వారికి పూర్తిగా నాలెడ్జ్ అంతగా లీగల్ గా ఉండదు. కానీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టాప్ లెవెల్ అసోసియేషన్. ఇందులో అందరూ కూడా ఇంటెలెక్చువల్సే ఉంటారు. వీళ్ళకి ఫౌండర్ ప్రెసిడెంట్, ఫౌండర్ జనరల్ సెక్రటరీ, లేదు ఆనరరీ చైర్మన్, పర్మనెంట్ సలహాదారు అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు మేము చెప్పేది ఫౌండర్ జనరల్ సెక్రటరీ అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మేము నడిచిన తర్వాత, మాకు జీవో వచ్చిన తర్వాత వారి కంట్రోల్లో పోయాక గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మేము ఎన్నో కంప్లైంట్ పెట్టాము, ఆర్టీఐ పెట్టాం. రీసెంట్ గా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత మాకు కొంత న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇచ్చిన పిటిషన్ మీద స్పందించి ఇమీడియట్ యాక్షన్ కూడా జరుగుతుంది. మేము అనుకుంటున్నాం తెలంగాణ గెజిటెడ్ సంఘంతో కలిసి తిరిగిన అన్ని సంఘాలు భ్రష్టు పట్టినాయి, నాట్ ఓన్లీ టీజీఓస్ అసోసియేషన్.
దీంతో పాటు అందరూ పోలాభిషేకాలు, పాలాభిషేకాలు, పాదాభిషేకాలు తప్ప ఎక్కడ కూడా చర్చలుగా పోయి అడిగింది మేము చూడలేదు. జేబులో పాల ప్యాకెట్లు పెట్టుకొని తిరగటమే ఉద్యమంగా. జేబులో ఫోటో ఉంటుంది. ఎక్కడన్నా పాలాభిషేకం చనిపోయిన వాళ్ళకి, పెద్దలకి ఏదైనా శాంటిటీ ఉండాలి. యా కారణ జన్మలో అవతార పురుషులకు చేస్తారు. బతికున్న వాళ్ళ ఫ్లెక్సీకి జేబులో పాల ప్యాకెట్లు పట్టుకొని ఒక చేతిలో బట్టి ఒక్క డిఏకి 6 సార్లు చేయటం, ఇది మేము గతంలో కూడా చెప్పాం. యా చేయాలి. మనకు జరిగినప్పుడు మనం అభినందించాలి గవర్నమెంట్ ని. ఎస్ కానీ గవర్నమెంట్ కి మన సమస్యల కోసం, మన హక్కులు రాయితీల కోసం కలబడనీకే మన సంఘాలు ఉన్నాయి. యా అది స్నేహపూర్వక వాతావరణంలో చర్చల పరంగా సాధించుకోవాలి. యా కానీ అట్లా కాకుండా వారే బాసు, వారే కూలి, యా క్వశ్చన్ వాళ్ళే వేస్తారు, సమాధానం వాళ్ళే చెప్తారు. యా మనం ఓన్లీ చప్పట్లు కొట్టాలి, వీలలేయాలి. యా గత ప్రభుత్వంలో జరిగింది అది. యా ఇప్పుడు మేము చాలా సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాం. 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు తీసుకొని ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు నమ్మట్లే జీతం వచ్చిందంటే. మేము సెక్రటరీలో పోగలుగుతున్నాం అంటే నమ్మట్లేదు. యా ఇంకా మేము అందు పాత సోయిలోనే ఉన్నాం. యా సెక్రటరీలో పోయి రాగలుగుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవగలుగుతున్నాం, యా సిఎస్ గారిని కలగలుగుతున్నాం, యా మంత్రివర్యులు ఎవరినైనా పోయి డైరెక్ట్ కలగలుగుతున్నాం, Yeah. సీఎం గారిని కూడా ఫ్రీక్వెంట్ కలగలుగుతున్నాం. ఎస్ ఎస్ మాకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అరవింద్ గారు, యా అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం మీరే ముగ్గురు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ మాజీ నాయకుడు చుట్టూ అనేక వివాదాలు, అంటే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో కొంత లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత టీజీఓ భవనం కోసం ఒక 3 ఫ్లోర్ల భవనాన్ని చాలా నామినల్ అద్దెకు తీసుకున్న అంశం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. రెండో పక్క కొంతమంది పోలీస్ అధికారుల సహకారంతో, పోలీస్ అధికారులతోటి కొల్యూడయ్యి కొంతమంది ముఖ్యంగా వ్యాపారస్తులను బెదిరించారంటూ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ మీ నాయకుడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఆయన కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు అవ్వటం మూలానా, లేకపోతే రాజకీయంగా కీలకమైనటువంటి భాగం పోషించటం మూలానా? అరవింద్ గారు, మేము కొన్ని ఒక గెజెట్ ఆఫీసర్స్ గా, ఒక సంఘ బాధ్యులుగా కొన్ని మేము ప్రభుత్వంలో పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు పరిమితులు ఉన్నాయి. యా మాట్లాడలేకపోవచ్చు కొన్ని. ఎస్ మీరు బయట వ్యాపారస్తుల దాకా ఎందుకు? నా మీద 48 క్రిమినల్ కేసులు పెట్టించారు. యా జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డే నాంపల్లి స్టేషన్ లో కేసు పెట్టి సిఐ దశ కూర్చోబెట్టాడు. నాన్ అవైలబుల్ కోసం అవుట్ ఆఫ్ స్టేట్ పోయి ఉన్న రోజులు ఉన్నాయి. యా మమ్మల్ని ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు ఆయన వెంబడి తిరిగిన వాళ్ళు కూడా ఎవరు కూడా స్వేచ్ఛగా ఆయనతో తిరగలేదు. భయంతో, భక్తితో ఎవరూ లేరు. భయంతో ఆయనతో ఉన్నారు. ఇప్పుడు బయటపడుతున్నారు అందరూ, Yeah. మేము ఈ రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నామని. యా మిగతా విషయాలు మేము కొన్ని చెప్పలేకపోవచ్చు. సంఘ భవనం ఉన్నది. సంఘ భవనం ఎవరి పేరు మీద ఉంటుంది? పార్టీ ఆఫీస్ అయినా, సంఘ భవనం అయినా. మీరు ఇంకా సర్వీస్ లో ఉన్నందుకు చెప్పలేరేమో, కానీ సుభద్రారెడ్డి గారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీనివాసరావు గారు, సుభద్రారెడ్డి గారు, ఓకే ఓకే, ఈ వివాదాలు ఏంటి? ఒక మంత్రి, అది కూడా ఉద్యమ నేపథ్యం నుంచి, ఉద్యోగ సంఘాల నాయకుడిగా వచ్చిన దగ్గర నుంచి ఆయన చుట్టూ ఇన్ని వివాదాలు ఏంటి? వివాదం ఎప్పుడైతుంది? తప్పు చేసినప్పుడే అది వివాదం. పట్టుకుంటే దొరికితే దొంగ అయ్యిండు, దొరికిపోయిండు. ఎంత అధికాశ అత్యాశతోని అన్నింటిలో జొరబడి ఎండ్లా ఏమొస్తుంది, ఎక్కడి నుండి ఎంతెంత దోచుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు పనులు చేసిండు. అందుకొరకు బ్లేమ్ అయ్యిండు. అంతేగాని ఒట్టిగా పుణ్యానికి ఎవరిని బ్లేమ్ చేయలేరు కదా ఎవరైనా. మీ మాట చూస్తుంటే నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టు. అంతే కదా, నిప్పు లేకుండా కూడా కాదు, మీరు ఏదో చాలా కన్ఫర్మ్ గా చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఏంటంటే అందరినీ అట్లా మనం చెప్పలేం కదా, ఏదో కొంతన్నా ఉంటేనే మనం దాన్ని బాజాప్తా చెప్పగలం. అందుకొరకు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద ఫ్రాడు అనే ఆశ. వీళ్ళు ఉద్యోగ నాయకులు ఉంటారు కదా, ఎన్జిఓ అయినా గెస్టెడ్ అయినా, ఇప్పుడు పెన్షనర్స్ లీడర్లు కూడా గవర్నమెంట్కు సపోర్ట్గా ఉంటారు. కానీ పెన్షనర్స్కు, ఉద్యోగులకు ఎవరి వలన వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రో వాళ్ళకి ఎవ్వరికి ఏమాత్రం సహాయం చేయరు. ఆ మమత మీద కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఆమె పొలిటికల్ కాదు కాబట్టి అది నడుస్తుంది, కానీ పొలిటికల్లోకి వచ్చినాక అన్ని బయట. అంటే ఆమెకి సంబంధించినటువంటి ఒక పెద్ద వివాదం ఏంటంటే,
ఆమెకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే 7-8 గంటల్లోనే రివర్సల్ మళ్ళీ పాత పోస్ట్కి ఇచ్చారు అంటూ అప్పట్లో విస్తృతంగా అంటే ఇట్స్ అగైనెస్ట్ ద బిజినెస్ ప్రాక్టీసెస్, ఇట్స్ అగైనెస్ట్ ద సర్వీస్ రూల్స్ అనేది ఒకటి వచ్చింది. అవన్నీ ఎవరు పాటించరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా. ఏదైనా గవర్నమెంట్ ఇష్టము, వీళ్ళు చెంచాగిరి అంతే. అంటే ఒక పక్కనేమో గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకుంటారు. నాయకులు ముఖ్యంగా ఉద్యోగ నాయకులు అయితేంది, యూనియన్ లీడర్స్ అయితేంది, ప్రతి లీడర్గా ఆ పొలిటికల్ వాళ్ళతోని కుమ్ముక్కై పనులు చేస్తారు. మనతో పాటు రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. మళ్ళీ రామకృష్ణ గారు, అంటే అన్ని వివాదాలు మీ మంత్రికి మీ మంత్రి అని ఎందుకంటున్నానంటే మీ కోటలోనే మంత్రి పదవి పొందారని మేమందరం అనుకున్నాం కాబట్టి అంటున్నా. సార్ వాయిస్ సరిగా వినపడుతుంది. సార్ వాయిస్ వినపడుతుంది. మాకు వాయిస్ సరిగా వినపడుతుంది. మీరు కొంచెం క్లియర్గా వినండి, నా ప్రశ్న క్లియర్గా వినండి. మీ మంత్రి చుట్టూ వివాదాలు తిరగటానికి మీ మంత్రి అంటానికి నేను కారణం చెప్పాను. మీ మంత్రి అంటే మీ కోటాలో మంత్రి అయినటువంటి మంత్రి చుట్టూ ఇన్ని వివాదాలు తిరగటానికి ఏంటి కారణం అని అడుగుతున్నాను నేను. సార్ ఇప్పటిదాకా వాయిస్ మంచిగా వచ్చింది, ఇప్పుడు మంచిగా రావట్లేదు, వినపడట్లేదు. రామకృష్ణ గారు ఒకసారి పీసీఆర్ ఆయనతో ఒకసారి కోఆర్డినేట్ చేసి ఆయన్ని రెగ్యులేట్ చేయండి. మీన్ వైల్ శ్రీనివాసరావు గారు మీరు మ్యూట్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు అమ్మా మళ్ళీ మీ దగ్గర అరవింద్ గారు చెప్పండి. ఈ మధ్య ఇంకో వివాదం బయటకు వచ్చింది. 10 సంవత్సరాల పాటు మంత్రి అండతోటి, అంటే శ్రీనివాస్ గౌడ్ అండతోటి ఒక ఉద్యోగి 10 సంవత్సరాల పాటు జీతం తీసుకుంటున్నాడు, కానీ అతని కార్యాలయానికి వెళ్ళట్లేదు అంటూ IPMలో సంబంధించిన ఒక వివాదం ఈ మధ్య బయటకు వచ్చింది. దాని మీద చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. దీన్ని ఎట్లా చూడాలి? ఏ అసోసియేషన్స్ అయినా, ఏ యూనియన్స్ అయినా, ఎవరికైతే ఓడి ఫెసిలిటీ లేదో వాళ్ళు కంపల్సరీ డ్యూటీ చేయాల్సిందే. కాకపోతే వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఏమిటంటే కొన్ని CCLs ఉంటాయి. అది కాకుండా కన్సర్న్ HODనో ఆఫీసరో వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పిస్తాడు. కానీ ఏ ఆఫీస్ బేరర్, ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్ కాకుండా ఆఫీస్కే వెళ్లకుండా సంఘాల పేరుతో అనేది కరెక్ట్ కాదు. అది గత గవర్నమెంట్ లో నడిచింది. గత గవర్నమెంట్ లో నడిచిందంటే ఈ సంఘ బాధ్యులు కొంతమంది పూర్తిగా గవర్నమెంట్ ని కూడా తప్పుదోవ పట్టించారు. వారు వీళ్ళ మీద డిపెండ్ అయ్యారు, వీరు వారి మీద డిపెండ్ అయ్యారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరైతే వాళ్ళు చెప్పిన నామినేటెడ్, అపాయింటెడ్, సెలెక్టెడ్ లీడర్స్, నాట్ ఎలక్టెడ్ లీడర్స్, ఈ నామినేటెడ్, సెలెక్టెడ్, అపాయింటెడ్ లీడర్స్ అంతా కూడా వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే బిజినెస్ లో అవుట్ సైడ్ చేసే బిజినెస్ లో పార్ట్నర్స్, వాళ్ళ ఎర్నింగ్ కి సలహాదారులు. అంతేగాని ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాల్లో పని చేస్తూ ఆఫీసర్ని మెప్పించి ఎక్స్ట్రా అవర్ లో పనిచేయాలి. మరొక వివాదం, ఓడి లేనప్పుడు కొంత ఫెసిలిటీ ఉంటుంది. కన్సర్న్ డ్రాయింగ్ ఆఫీసర్ కావచ్చు, HOD కావచ్చు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీ కావచ్చు, కొంత వెసులుబాటు కల్పిస్తారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అట్లా చాలా మంది దిగారు. మీరు అన్నట్టు ఒక్కళ్ళిద్దరు కాదు, ఒక క్లరికల్ ఉద్యోగం లేదంటే ఒక నాన్ పదుల సంఖ్యలో దిగారు. సంఖ్యలో నేను అక్కడికి వస్తున్నాను. ఒక క్లరికల్ ఉద్యోగి కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే ఉద్యోగి కానీ దానికి ఓడి పెట్టుకున్నారంటే అర్థం ఉంది. అతను ల్యాబ్ అసిస్టెంట్కి ఓడి ప్రొవిజన్ ఎక్కడ ఉంటుందండి? ల్యాబ్ అసిస్టెంట్ అనేవాడు ల్యాబ్లో ఉండి పనిచేయాలి, లేదా ఆ ల్యాబ్ నిర్దేశించిన ఎక్కడన్నా క్యాంపు కానీ ఎక్కడన్నా ల్యాబ్ ఆధ్వర్యంలో, అంటే ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడన్నా బయట ఫిజికల్గా క్యాంపు పెడితేనో, లేదా మంత్రి గారికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయటాలో ఇట్లాంటి ఏదన్నా పర్టికులర్ వర్క్ ఉంటే తప్ప ల్యాబ్ అసిస్టెంట్కి ఓడి పెట్టుకునేటటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. సహజమైనటువంటి మన లాజిక్, జనరల్ లాజిక్ అప్లై చేస్తే. అరవింద్ గారు, అది ఒక్కటే కాదు, ఎమర్జెన్సీ సర్వీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు యూనియన్ లీడర్లు అయినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఆ టైంలో తప్ప తర్వాత చేయలేము. అదర్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ లాగా ఆ డిపార్ట్మెంట్ లో ఎమర్జెన్సీ సర్వీస్ అవి వాళ్ళు కంపల్సరీ అటెండ్ కావాల్సి ఉంటుంది. కావాలన్నప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయాలి. అంతేగాని మంత్రుల అధికారాన్నో లేకపోతే హయ్యర్ అథారిటీ వాళ్ళ అథారిటీని చూపించో చేయడం కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ కే కాదు, ఇప్పుడు గత గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది కూడా అక్కడే. ఈ సో కాల్డ్ లీడర్స్ ఏదైతే ఉద్యోగ సంఘాల మీద
వీళ్ళ పునాదుల మీద స్టార్ట్ అయ్యి మా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిపోయి వాళ్ళకు కోట్లాది రూపాయలు కమాయించి వీళ్ళందరినీ ఒక ప్రైవేట్ సైన్యంగా మెయింటైన్ చేసుకుంటూ ఈ పోలీసు వ్యవస్థను కూడా వాడుకొని చేయబట్టి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు మేము అనుకుంటున్నాం మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, సరే అవుతుందని. అది అవుతుందనే మేము చూస్తున్నాం కళ్ళతోటి, అయ్యేది కూడా. కానీ గతంలో జరిగిన వాటి మీద కూడా యాక్షన్ ఉండాలని చెప్పి మేము సిఎస్ గారిని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం. జరిగినవన్నీ కూడా ఏదో ఒకటి దానికి పనిష్మెంట్ కంపల్సరీ ఉండాలి. యా, ఈ అంశంపై శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం గురించి చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం. స్టేట్ టు రాజ్ న్యూస్. బ్రేక్లో నాకు ఇప్పుడే మా పీసీఆర్ వాళ్ళు చెప్తున్నారు, దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ బాధితులు కొంతమంది ఫోన్లు చేస్తున్నారట. ఈరోజు ఒక చిన్న టెక్నికల్ కారణం, అదే సందర్భంలో ఈ ఫోన్లన్నింటినీ ఆర్గనైజ్ చేయడంలో ఉన్న ఇబ్బంది రీత్యా ఈ ఎపిసోడ్ రేపు కూడా కంటిన్యూ అవుతుంది. 37వ ఎపిసోడే రేపు కూడా కంటిన్యూ అవుతుంది. 37వ ఎపిసోడ్లో ఇది మొదటి భాగంగానే భావించాలి. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ బాధితులు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. తమ బాధని రాజ్ న్యూస్తో పంచుకుంటా ఉంటున్నారు, రాజ్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకుంటా ఉంటున్నారు. ఈ బాధితులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రేపు కూడా కంటిన్యూ చేద్దాం. రేపు పూర్తి స్థాయిలో ఫోన్ కాల్స్, తర్వాత మరికొంతమంది బాధితులు కూడా, శ్రీనివాస్ గౌడ్ బాధితులు కూడా స్టూడియోలో అందుబాటులో ఉంటారు. అమ్మ సుభద్రారెడ్డి గారు, మిమ్మల్ని నేను ఇందాక సరిగా పరిచయం చేసినట్లేను. నాకు తెలుసు మీరేంటో, కానీ ప్రేక్షకులకి తెలియాల్సిన అవసరం ఉంది. 69 ఉద్యమంలో మీ పాత్ర ఏంటో విన్నాను. తర్వాత ఈ టైంలో నాకు గుర్తున్నంత వరకు సిడబ్ల్యూసి తెలంగాణ ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్న సిడబ్ల్యూసి తీర్మానానికి ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళలో మీరొకరు. అసలేంటి మీకు తెలంగాణ ఉద్యమానికి ఉన్న సంబంధం ఏంటి? 69లో మేము చిన్నగానే ఉన్నాము. అయితే కర్ఫ్యూ పెట్టినప్పుడు నేను చెత్త బజార్లో ట్రైనింగ్ చేస్తుంటే, కర్ఫ్యూ పెట్టినప్పుడు పోలీసులు అటు ఇటు తింటే పరిగెత్తి ఇసిరేసి వచ్చి గేట్లోకి వచ్చేవాళ్ళు. అప్పుడు చాలా మంది చనిపోయారు, 345 కాదు. డాక్టర్ పద్మ, ఆమె అప్పుడు గంధిలో పనిచేస్తున్నారు. ఫస్ట్ మేము జాక్ మన దేశంలో జాక్ ఎన్జిఓ జాక్ మేమే పెట్టింటిమి. తర్వాత అందరు అటు ఇటు అయిపోయి అప్పుడు డాక్టర్ పద్మ నాకు పరిచయం అయ్యారు. చెప్పారనమాట, ఇంతే కాదమ్మా అప్పుడు చాలా శవాలు వచ్చేవి గాంధీ హాస్పిటల్కు అని చెప్పారనమాట. తర్వాత ఆమె కూడా ఢిల్లీ వచ్చి ధర్నాలు, మేము ఇద్దరం కూడా ధర్నాలు మలిదశ ఉద్యమంలో కూడా మీరు చాలా కీలక. మలిదశ ఉద్యమంలో రోజు యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. కోటి సంతకాల ఫోటోలు చాలా ఉన్నాయి, దీంట్లో పేపర్లలో ఫోటోలు ఉన్నాయి, ఢిల్లీలో కూర్చున్నది అన్నీ ఉన్నాయి. కానీ నా పేరు ఎవరు, ఎక్కడ ఎవరు, ముఖ్యమైన ఎవరో రాస్తారు కానీ సామాన్యులు రాయరు కదా. ఉద్యమంలో ఇంత కీలక పాత్ర పోషించిన మీకు 2007లో మీరు పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ మీకు ఏం హామీ ఇచ్చారు? అంటే పార్టీ కదా అప్పుడు, ఇంకా మనకు రాలే కదా ఉద్యమం. మీరు విఆర్ఎస్ తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్గా మీరు రిటైర్ అయ్యారు, మీకు మంచి పోస్ట్ ఇస్తా మీరు అది ఇది అని చాలా కొని ఆడినరు. తర్వాత ఇక అంజాను కొట్టిండ్రు. కానీ కొత్తగూడెం ఇన్ఛార్జిగా చేసిండ్రు. చేసి ఒక నోట్బుక్ ఇచ్చి అక్కడ అన్ని యూనియన్స్ను కలిసి వాళ్ళ ప్రాబ్లం ఏందో రాసుకొని వాళ్ళ యూనియన్ లీడర్ ఫోన్ నెంబర్ రాసుకొస్తే మేము వాళ్ళతో మనము అప్పుడు ఇంకా పవర్ రాలే కదా, అందరిలో టచ్లో ఉంటే అప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు. ఒకసారి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఆయన ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, అన్ని వివాదాలు మీ దగ్గరే తిరుగుతున్నాయనే అంశం దగ్గర మీ మంత్రికి దగ్గరే తిరుగుతున్నాయనే అంశం దగ్గర మాట్లాడుతున్నాం. అయితే నాకు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, అనేక భూ వివాదాలు కూడా శ్రీనివాస్ గౌడ్ చుట్టూగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ భూ వివాదాలు ఒక పక్కనుంటే, ఇంకో పక్క బాలకృష్ణ ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసి రెరా సెక్రటరీగా ఉన్న బాలకృష్ణని ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి వివాదాలు కూడా శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేశారు. జీహెచ్ఎంసీలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి పలువురు ఉద్యోగులు, అధికారులకి ఆయన చాలా సన్నిహితుడు. అట్లా ఉండటానికి వాళ్ళు సుదీర్ఘకాలం ఉండటానికి కూడా ఈయనే కారణం అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చూడాలి? తిరిగిన దాన్ని బట్టి తర్వాత ఈ 2 నెలల్లో మున్సిపల్లో ఉన్న అధికారులు కానీ
ఎంప్లాయీస్ కానీ కింద ఉన్న వర్కర్స్ కానీ మాతో మాట్లాడిన విషయాలు. యా ఒక పక్క ఉద్యోగ సంఘాలన్నీ నా చెప్పు చేతలో ఉన్నాయి. నేనే వాళ్ళని ఉద్యోగ సంఘాలు, ఇవి తెలంగాణ పేరుతో ఉన్న ఉద్యోగ సంఘాలు నైజాం గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్నాయి. టీఎన్జిఓస్ ఇట్లాంటి సంఘాలు. ఒక గెజిట్ అధికారుల సంఘం ఒకటి కొత్తగా పెట్టాం. కానీ అతను చెప్పేది అసలు ఈ సంఘాలని నాకు తెలంగాణలో ఉన్న యావత్తు యూనియన్లు మొత్తం నేనే నడిపిస్తున్నానే ఫీలింగ్. దాంతో పాటుగా ఎప్పుడు మాట్లాడినా ఇది నాట్ ఓన్లీ జిహెచ్ఎంసి, తెలంగాణలో ఉన్న ఎస్టువైలు పాత 10 జిల్లాల్లో ఏది మాట్లాడినా 10 జిల్లాల మున్సిపాలిటీల్లో బంద్ పెడతాం, వాటర్ బంద్ పెడతాం, మేము ఏదైనా చేయగలుగుతాం అనే నినాదం పెట్టి యాక్చువల్ గా అతని వెనక మున్సిపాలిటీలో ఏ ఒక్కరూ లేరు, అందరూ బాధితులే. మీరు ఇందాక చెప్పారు బాధితులకు రేపు పెడుతున్నామని. మీరు చూడండి, మీరు సీక్రెట్ గా ఏదైనా ఓటింగ్ లాగా పెట్టి సీక్రెట్ లెటర్లు తీసుకోండి. అందులో 100కి 90% మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ కి సంబంధించిన మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, కింది లెవెల్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు కావచ్చు, బాధితులంతా వాళ్ళే ఉంటారు. ఈవెన్ ఆయన ఎలక్షన్ ఫండింగ్ కూడా మాకు తెలిసినంత వరకు. అంటే ఆయన ఒక పక్క ఎంప్లాయీస్ ని, ఒక పక్క మున్సిపల్ శాఖని అడ్డం పెట్టుకుని ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. వచ్చి పక్కన అందరినీ, మాకు ఆయనతోటి వ్యక్తిగత దేశం లేదు, వాటాల పంచాయతీ లేదు, మాకు వారికి అభిప్రాయ భేదం కూడా లేదు. పాలసీ మ్యాటర్లో ఉద్యోగ సంఘాలను ఉద్యోగ సంఘాలుగా ఉండనివ్వలేదు, అధికారులను అధికారులుగా ఉండనివ్వలేదు, యూనియన్లుగా ఉండనివ్వలేదు, ఉద్యమకారులను ఈవెన్ కోదండరామ్ సార్ని కూడా, కోదండరామ్ సార్ లేకుండా ఆయనకి జీవితమే లేదు. నాకు తెలుసు అది. అతన్ని కూడా దూషించిన రోజులు ఉన్నాయి. అతను అక్కడ వరకు ఎందుకు, ఆ కేసీఆర్ గారి ఫ్యామిలీని దూషించిన రోజులు కూడా ఉన్నాయి మా కళ్ళ ముందు. అంటే అతను ఏదైనా చేయగలుగుతాడు. అంటే అలాంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు, అధికారులు ఎంత ఏమవుతాం. మీతోటి వ్యక్తిగత సమావేశాల సందర్భంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ దూషించుండొచ్చు, కానీ బయటకు మాత్రం ఆయన కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా ముద్ర అయితే ఉన్నది. ఆ ముద్రతోటే ఆయన జిహెచ్ఎంసీలో చక్రం తిప్పారు. ఈ రోజు వివాదంగా ఉన్నటువంటి బాలకృష్ణ కానీ ఈ రోజు వివాదంగా ఉన్నటువంటి బాలకృష్ణ అంశం కానీ మరికొంతమంది భవిష్యత్తులో రాబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన మరికొంతమందికి కానీ వీటన్నిటి విషయంలో చుట్టూ వివాదం మాత్రం మళ్ళా శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం చుట్టే తిరుగుతోంది. దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాటిని మేము పూర్తిగా ఒక అధికారిగా, ఒక అసోసియేషన్ బాధ్యులుగా మేము వాటిని, గవర్నమెంట్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి మేము దాని గురించి పూర్తిగా మాట్లాడలేము. యూనియన్ పరంగా, అసోసియేషన్ పరంగా మాకు ఆయన చేసింది, ఎంప్లాయీస్ చేసిన ద్రోహం పిఆర్సీలో కావచ్చు, అన్నిట్లో ఒకటి కాదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ పూర్తిగా నష్టపోయారు. మీరు అక్కడ వరకు ఎందుకు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకి యాక్సిలరీ ప్రమోషన్స్ అని ఇచ్చారు. దాని మీద మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం రివ్యూ చేయాలని. ఎవరికి ఇచ్చారు, అవి ఎవరు తీసుకున్నారు, వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందా, ఒక మామూలుగా అరెస్ట్ చేశారా, వాళ్ళని ఎప్పుడన్నా కస్టడీలో తీసుకున్నారా, ఏమి తెలంగాణ కోసం ఎటువంటి ఒక్కరోజు జై తెలంగాణ అనే వాళ్ళకి కూడా యాక్చువల్ ప్రమోషన్స్ ఇచ్చారు. ఒకటి కాదు, 2, 3 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఒరిజినల్ గా ఇప్పుడైతే ప్రస్తుత గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారులకి హౌస్ సైట్ ఇస్తా అని చెప్పారు, దానికి కొన్ని నామ్స్ పెట్టారు. అయ్యే నామ్స్ యాక్చువల్ ప్రమోషన్ కూడా ఉండాలి. ప్రభుత్వం అంటేనే ఏదైనా పథకం పెట్టినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. గతంలో ఏ నియమ నిబంధనలు లేదు. ఒక్కడికి ఎన్ని ప్రమోషన్లు అయినా ఒక్క మాట శ్రీనివాసరావు గారు, మొత్తం యాక్సిలరీ ప్రమోషన్స్ అన్ని కేవలం శ్రీనివాస్ గౌడ్ కన్సర్న్లోనే జరిగినాయి అనే వివాదం, విమర్శ ఉంది. డైరెక్ట్ గా చెప్తున్నాం, ఆయన ప్రసన్నం కాకపోతే ప్రమోషన్ రాదు, రెగ్యులర్ ప్రమోషన్ రాదు. రెగ్యులర్ ప్రమోషన్ రాదు, రెగ్యులర్ పోస్టింగ్ ఉండదు. నాకు తెలంగాణలో ఉన్న 9.5 సంవత్సరాల గవర్నమెంట్ లో 14 ట్రాన్స్ఫర్లు చేశారు. ఆ పోస్ట్ ఏంటి, ఎక్కడ నారాయణపేట, ఎక్కడ బెజ్జూరు, 14 ట్రాన్స్ఫర్లు చేశారు. ఆయన కాకముందు ఇంకోటి పంపించారు. వారి కన్సర్న్ లో కాదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడినా ఈ రోజు మేము ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు అక్కడ వరకు నిన్న చూసాము, ఏది ఇందిరా పార్క్ దగ్గర 10 సంవత్సరాల తర్వాత ఇందిరా పార్క్ దగ్గర పోయి కూర్చొని వచ్చాం తెలంగాణ యాజిటేషన్ కోసం. అక్కడ డేస్, వారాలు నెలలు పడుకున్న రోజులు ఉన్నాయి. మళ్ళీ ఉట్టిగా అక్కడ కూర్చొని టీ దాకా వచ్చాం, మళ్ళీ ఫ్రీడమ్ వచ్చిందని.
అయితే అదే సందర్భంలో వివాదాలకు సంబంధించి అంత నిర్బంధం వివాదాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన తీసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ కానీ మరికొంతమంది బయటికి రాబోతున్న మరికొంతమంది కానీ ఇవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ గురించి ప్రస్తావన రాగానే వస్తున్నటువంటిది మొదట ఆ శాఖ మంత్రిగా ఆ శాఖ సుదీర్ఘకాలం పాటు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి తనయుడుగా ఉన్నటువంటి కేటీ రామారావుది ఒకవైపు చాలా క్లియర్గా ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. అదే సందర్భంలో ఆయనకు సంబంధం లేని శాఖ అయినప్పటికీ జీహెచ్ఎంసీలో ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన కారణంగానే ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా, లేదంటే ఆయన ప్రత్యక్ష పాత్ర కూడా ఉందా? మేమైతే డౌట్ పడుతున్నాం. మాకు తగిన ఆధారాలు మా దగ్గర లేకపోవచ్చు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఏది జరిగినా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియకుండా ఏది జరగదు. మమతా గారికి తెలియకుండా ఏది జరగదు. ఈవెన్ కేటీఆర్ గారు మంత్రి అయినప్పటికీ కూడా వారు చెప్పేది ఏంటి, అసలు నేనే కావాలి దానికి మంత్రిని అని బెదిరించిన రోజులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ముందు మున్సిపల్ శాఖ మంత్రి అవుతాను బెదిరించిన రోజులు ఉన్నాయి. గెలవటానికి ఫండింగ్ అప్పుడు కూడా మేము దాని అభియోగం చేయలేం, కానీ మాకైతే డౌట్ ఉన్నది. మేము ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతగా ఉన్నాం కాబట్టి కొన్ని మేము ఎక్స్ప్రెస్ చేయలేం, మాకు పరిమితులు ఉంటాయి కాబట్టి. అది మాకైతే డౌట్ అయితే 100% డౌట్ ఉన్నది. ఓకే సుభద్ర గారు, ఈ మధ్య కాలంలో ఒక ఏసీబీ కేసు చూసాం. దాదాపు 500 కోట్లు జీహెచ్ఎంసీలో ఒక అధికారి, జీహెచ్ఎంసీలో ఆయన హెచ్ఎండిఏలో ఒక అధికారి, హెచ్ఎండిఏలో ఆయన ఒక కీలకమైన పాత్ర దీంట్లో ఉండేవారు. 4 డివిజన్లు ఉంటే 4 డివిజన్లో 3 డివిజన్లు ఆయన కిందే ఉండేవి. తర్వాత ఆయన రెరా సెక్రటరీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన ఫైల్ మీదైతే సంతకం పెట్టారో అవే ఫైల్స్ మళ్ళీ అక్కడ ఆయన రెరా కార్యదర్శిగా సంతకం పెట్టారు అని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆస్తులు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. 500 కోట్లు అనేది చాలా సింపుల్గా చెప్తున్నారు, ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది మార్కెట్ విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని. మా వాళ్ళు ఒక లెక్క తీశారు, దాని ప్రకారం ఆయన దగ్గర ఉన్న వాచ్లే దాదాపు 30-40 కోట్ల రూపాయల వాచ్లు ఉన్నాయని. దీని వెనక కూడా మళ్ళా ఇక్కడ స్విచ్ చేస్తే కూడా మళ్ళా శ్రీనివాస్ గౌడ్ దగ్గరే లైట్ వెలుగుతోంది అంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ శాఖ మంత్రి కాదు, కానీ మున్సిపల్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు గ్రూప్ 1 ఆఫీసర్గా. ఆయన సన్నిహితులు చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా అదే శాఖలో ఉన్నారు. ఈ మొత్తంలో శ్రీనివాస్ గౌడ్ పాత్రని ఎట్లా చూడాలి? ఇప్పుడు అందులోనే పనిచేసింది కాబట్టి క్లూ పాయింట్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ నుండి ఎంతెంత దోచుకోవచ్చు, ఎవరి ద్వారా దోచుకోవచ్చు, మన ఫేవర్లో ఉన్న వాళ్ళు ఎవరు అని ఆ లెక్కలు మొత్తం ఆయనకు తెలుసు. ఆయన కొలీగ్స్ కావచ్చు, ఆయన అన్ని విషయాలలో ఇంకా కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళని ఎట్లా లాగాలి, వాళ్ళ ద్వారా ఎట్లా మనం దోచుకోవచ్చు, అందులో పనిచేసినాక ఇంకా ఆయన దోపిడీ ఆయనకు తెలియకుంటే కేటీఆర్కు తెలుస్తుందా? కేటీఆర్కు కూడా సలహాలు ఇచ్చిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, వాళ్ళందరి బాధలు నాకు తెలుసు. అందుకొరకు యాజ్ ఏ మినిస్టర్గా ఆయనకు నేను కేటీఆర్ కూడా ఒక లెటర్ రాసింటి చేనేత కార్మికుల సొసైటీల స్థితిగతుల గురించి. ఇంకా దానికి ఏమీ రెస్పాండ్ కాలేదనుకోండి, నేను ఎంత ఇదిగా దాన్ని చేనేత కార్మికుల గురించి కానీ సంఘాల గురించి కానీ నాకు ఎంత తెలుసో, ఏ సంఘం ఎన్ని కోట్లలో ఉంది, ఎంత నష్టం ఉంది, ఎట్లా తెలుసు. ఇప్పుడైనా నేను బీఆర్ వేసుకొని నేనైనా సరే అన్నీ తెలుసు. నేను పోగానే వాళ్ళందరూ సంతోషపడతారు. అయితే ఈయన కూడా అందులో పనిచేసినప్పుడు, సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు ఎక్కడెక్కడి నుండి ఎంతెంత దోచుకోవచ్చు, ఏ ఉన్నాయి గవర్నమెంట్. ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే ఇక్కడ మొత్తం హైదరాబాదులో ఏవేవి ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్, ఎవరు పేరు ఊరు లేకుండా పడవడ అవన్నీ తెలుసు. అన్క్లెయిమ్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకొరకు దీనికి ఈ ఏరియాకు వీడు సూటబుల్, అందుకొరకు వీని ద్వారా అది అందరికీ అండగా నిలిచి మున్సిపల్ శాఖ మంత్రి కావాల్సింది నేనే అంటూ ఆయన అదే ఇంకా అనేవాడు అని శ్రీనివాస్ గౌడ్ గారు అనేవాడు అంటూ సన్నిహితంగా ఉన్న శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అదే తెలిసిన దాంట్లో మనకు పదవి వస్తే ఇంకా బాగా దోచుకోవచ్చు. నన్ను కూడా హ్యాండ్లూమ్స్ మినిస్టర్ వేస్తే నేను వాళ్ళ బాధలు తీరుస్తాను, నేను దోచుకోను. ఏ తత్వం ఉన్నా వాళ్ళు దోచుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళేమో ఎట్ల నుండి ఎక్కడెక్కడి నుండి దోపిడీ ఆయనకు తెలిసింది, తీసుకున్నాడు. ఆయన ఆ శాఖ లేకున్నా కానీ అంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆయన లబ్ధి పొందిండు. కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి, ఆయనకి సన్నిహితమైనటువంటి పలువురు అధికారులు
ముఖ్యంగా టీజీఓ నాయకులు ఆ శాఖలో ఉన్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఒకవైపు మంత్రి ఆయనకు అత్యంత సన్నిహితుడు, మంత్రికి ఈయన సన్నిహితుడు అని చెప్తారు. అదే అదే ఈయన కీలకంగా ఉండి చక్రం తిప్పారు అంటున్నారు. ఈరోజు పుట్టలు పగులుతున్నాయి, అవినీతి పుట్టలు పగులుతున్నాయి. పగులుతున్న అవినీతి పుట్టల్లో మొదటి పుట్ట బాలకృష్ణ అయితే, మరికొంతమంది ఒకటే ప్లేస్లో సుదీర్ఘకాలం పనిచేసిన జిహెచ్ఎంసీ అధికారులు, ముఖ్యంగా అంటే దాపరికమే లేదు, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి చుట్టూ వివాదాలు కొన్ని బయటపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి మధ్యవర్తుల గురించి చర్చలు వస్తున్నాయి. అంటే బాలకృష్ణకి ఒక కన్సల్టెంట్ మధ్యవర్తిగా ఉండేవాడు అంటూ వివాదం వచ్చింది. ఆ కన్సల్టెంట్కి సంబంధించిన మిగతా మిత్రులు, దానికి సంబంధించిన అసోసియేషన్స్ ఇవన్నీ స్క్రూటినీ జరుగుతుంది. వీటన్నిటినీ కనుక మళ్ళా బయటకు వస్తే ఈ తాళాలు ఎక్కడ తెరుచుకుంటుంది? మళ్ళా శ్రీనివాస్ గౌడ్ దగ్గర తెరుచుకుంటాయా? అవును, అక్కడే కదా. మీరైతే బలంగా నమ్ముతున్నారు. ఇక శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు, జిహెచ్ఎంసీలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు. సుదీర్ఘకాలం ఒకటే సీట్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళపైన ఏసీబీ దృష్టి పెడుతోంది అంటూ, ఏసీబీ వాళ్ళని స్కాన్ చేస్తుంది అంటూ బాగా విస్తృతంగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మా క్రైమ్ బ్యూరో చెప్తున్న లెక్క ప్రకారం వాళ్ళ దగ్గర ఒక లిస్టు కూడా ఉంది, ఏసీబీ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు సీరియస్గా అంటున్నారు. అయితే ఈ మొత్తం చర్చలో అంటే మంత్రి ఒక పక్కన, జిహెచ్ఎంసీలో కీలక నాయకుడిగా, అధికారి గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం కీలక నాయకుడిగా ఉండి జిహెచ్ఎంసీలో అంటే వివిధ హోదాల్లో పనిచేసినటువంటి మంత్రి, అంటే మాజీ మంత్రి ఒక పక్క, ఇంకో పక్క ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు. ఈ మొత్తం అవినీతి పుట్టలు పగిలితే మళ్ళీ ఇది కూడా, ఈ వివాదం కూడా మంత్రి గారు చుట్టే, మాజీ మంత్రి గారు చుట్టే తిరిగే అవకాశం ఉందంటారా? జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపల్ వివిధ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ అథారిటీ కావచ్చు, ఎక్కడైనా శ్రీనివాస్ గౌడ్ గారి కోటరే. వారిని కాదని ఎవరు అంటే అట్లని చెప్పి వారందరూ కూడా ఆయనకి భయపడి, గవర్నమెంట్ చేతిలో ఉన్నది, ఇప్పుడు ఆయన షో చేస్తాడు. కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారి పక్కన ఫోటోలు ఉంటాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటోలు ఉంటాయి. బయట బాహ్య ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకి చాలా గవర్నమెంట్కి నేనే నడిపిస్తున్నా, నేనేది చెప్పినా అవుతుంది అనే భ్రాంతి కల్పిస్తారు. దాంతో కొంతమంది మంచి అధికారులు బాగా పనిచేసే వాళ్ళని కూడా చెడగొట్టి వాళ్ళని కూడా ఈయన ఆ లాబీలోకి లాక్కున్నాడు. ఆయన అది ఒక్కటే కాదు, ఎవరైతే ఆయన మాట వినరో ఆయన మాటల్లో కూడా చెబుతాడు, నీ మీద ఏసీబీ నజరుందని. నా మీదకి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ తోటి 4-5 కంప్లైంట్లు పెట్టించాడు ఏసీబీ రైడ్ చేయమని. ఏసీబీ అధికారులకి, పైసా అధికారులకు ఫోన్ చేసి ఏమీ దొరకకపోయినా డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కింద ఇంటి మీద రైడ్ చేసి అరెస్ట్ చేయండి, అది బయటపడడానికి చాలా టైం పడుతుంది, 3-4 టైమ్స్ కంప్లైంట్ పెట్టాడు. ఆయనకి వీళ్ళు వాళ్ళని కాదు, అతని తోడు క్లోజ్ గా తిరిగి అతనికి ఉపయోగపడ్డ, అతని పక్కన ఇప్పుడు నమ్మిన బ్యాచ్ చాలా మంది ఉన్నారు పక్కన తప్పక తిరిగేవాళ్ళు. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, మీ మీద నజర్ ఉంది అని. అంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పుడే చేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత చేసి ఉండొచ్చు? మనం మున్సిపాలిటీలో పనిచేసే అందరి అధికారుల్ని, అంత అఫీషియల్స్ ని, అక్కడ స్టాఫ్ ని అనడానికి లేదు. ఒక 10%, 20% ఆయనకి శిష్యులు ఉన్నారు, ఆయనకు క్వార్టరీ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఇతనికి భయపడి, గవర్నమెంట్ కి భయపడి ఆ తప్పులన్నీ చేశారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే డీటెయిల్డ్ గా పోతుంది. సీఎం గారు అయితే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా, మేము సెక్రటరీ చూస్తున్నాం, ఉదయం 9 నుంచి సాయంత్రం 9 దాకా పనిచేస్తున్నారు. అటు ఫైనాన్స్ మినిస్టర్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వివిధ మంత్రులు కూడా, ఈవెన్ సిఎస్ గారిని కూడా చూస్తున్నాం, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ అవుతాయి, యాక్షన్ ఉంటుందనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక ముఖ్యమైన అంశం అయితే, శాఖ కూడా అన్ని మున్సిపల్ శాఖకి సంబంధించిన అన్ని వివాదాలు మంత్రి కంటే ఎక్కువ, మున్సిపల్ శాఖ నిర్వహించినటువంటి, సుదీర్ఘకాలం నిర్వహించినటువంటి అండర్ ట్రైనీ చీఫ్ మినిస్టర్
కేటీఆర్ ఒకవైపు, రెండో పక్క మిగతావన్నీ మీ మీ అంటే మీ కోటాలో మంత్రి పదవి పొందినటువంటి శ్రీనివాస్ గౌడ్, వీళ్ళిద్దరి దగ్గర ఆగుతున్నాయి. మున్సిపల్ శాఖలో కూడా ప్రభుత్వం రివ్యూ ఒక రకంగా మున్సిపల్ మంత్రి గారు లేకపోతే మున్సిపాలిటీ అథారిటీలో రివ్యూ చేస్తారు. యా లాస్ట్ 10 years లో ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో, ఫామ్ హౌజుల్లో, వాళ్ళ విల్లాస్ లో జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ని జోనల్ కమిషనర్ పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఓకే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది. ఇప్పుడు అధికారులు వాపోతున్నారు మా దగ్గర, మేము ఇట్లా చేశామని. ఓకే, అంటే దానికి కారణం ఏంటంటే మళ్ళీ కూడా కేసీఆర్ పాలనే వస్తుంది కాబట్టి ఇంకా తిరుగులేదు కేసీఆర్ కుటుంబానికి అనే భావం ఎంప్లాయీస్లో ఉందేమో, అంటే ఆ ఉన్నతాధికారులో ఉందేమో. తిరుగు లేదు కాదు. మేము యూనియన్ నాయకులుగా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు. ఓకే, మేము ఎంప్లాయీస్, ఉద్యోగ సంఘ నాయకులమే, అధికారుల సంఘ నాయకులమే. మేము ప్రభుత్వంలో కూడా పోట్లాడతాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో స్నేహపూర్వకంగా నిలబడతాం హక్కులు రాయితీల కోసం. అంతేగాని జెండాలు మోయం. కానీ గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు చెప్పారో లేదో మాకు తెలియదు, కేటీఆర్ గారు చెప్పారో తెలియదు, కానీ కింది స్థాయి శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి నాయకులు జెండా బట్టి ఆత్మీయ సమావేశాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతూ మా గవర్నమెంట్ వస్తుందని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, మా దగ్గర వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఓకే, ఆ వీడియోలు మాకు పంపితే రేపు మేము ప్లే చేస్తాం. శ్రీనివాస్ గారు, ఆ వీడియోలు మీరు మాకు పంపితే మేము రేపు ప్లే చేయడానికి రెడీగా ఉన్నాం. డెఫినెట్ గా పంపిస్తాం మీకు. మేము పంపక్కర్లా, ఇప్పుడు చూసిన మా ఉద్యోగులే పంపిస్తారు మీకు. మీ నెంబర్ చెప్పండి, మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పెడతారు బాధలన్నీ. ఇప్పుడు ఓపెన్ అయింది, స్వేచ్ఛ వచ్చేసింది తెలంగాణకి. ఒక్క నిమిషం, మీ వాట్సాప్ నెంబర్ ఇందులో అనౌన్స్ చేయండి. మీకు ఎన్ని వాట్సాప్ వస్తాయో చూడండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను సుభద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను. అమ్మా, శ్రీనివాస్ గారి వాదన విన్నారు, మీకేమనిపిస్తుంది? చాలా సుదీర్ఘకాలం మా అందరికంటే ఎక్కువ కాలం మీరు ఉద్యమంలో ఉన్నారు, అన్ని రకాలుగాను చూసిన వాళ్ళు, మీకేమనిపిస్తుంది? ఉద్యమం తెచ్చింది వీళ్ళ కోసమే అన్నట్టు అర్థమవుతుంది, దోపిడీగాండ్ల కోసం. ఇంత దోపిడీ, ఇంత అబద్ధాలు, అంత ఒక పదవిలో వచ్చినప్పుడు అందరికీ ఆత్మీయుడిగా ఉండి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి, కానీ ఎవరెవరి ద్వారా ఏమేమి దోచుకోవచ్చు అని వాళ్ళకి అండగా, దోపిడీగాండ్లకు అండగా నిలిచి ఇట్లా చేసిందంటే చదువు మోసుడు. అది మీ ఎత్తింటి వాసాలు లెక్క పెట్టండి, ఆ ఇంట్లో ఉంటేనే కదా వాసాలు లెక్క పెట్టేది. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి మొత్తం తెలిసి వాళ్ళ ద్వారా మొత్తం దోపిడీ చేసిండు. ఇట్లా క్రియల్ మెంటాలిటీ, దోపిడీ. ఒక ఉద్యోగిగా ఉండి ఇట్లా మినిస్టర్ అయినాక ఇట్లా చేసిండంటే సిగ్గుచెట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అందరి బాధలు తెలుసు. ఒక ఉద్యోగులను టార్చర్ చేసిండంటే ఇంకా ఎలాంటి వ్యక్తి? పదవిలోకి వచ్చినప్పుడు ఉద్యోగులకు సపోర్ట్గా ఉండాలి. ఆయన కూడా ఒక ఉద్యోగిగా బాధపడ్డాడో ఎంజాయ్ చేసిండో తెలియదు. అయినా సరే ఉద్యోగులకు సపోర్ట్గా ఉండకుండా వాళ్ళని బెదిరించిండు, ప్రతిదానికి వాళ్ళను ఇట్లా టార్చర్ చేసిండు, ఏసీబీని పురికొల్పిండు. ఇవన్నీ అంటే ఇంత పగ సాధించుడు, అది అసలు వ్యక్తిత్వానికి, మానవత్వానికి ఎంత విరుద్ధం అసలు. మనకు పదవి వచ్చినప్పుడు మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క విషయం, నేను హయాత్ నగర్ రేషన్ కార్డ్ ఇష్యూయింగ్ ఆఫీసర్గా చేసాను నాకు 2005లో. నాకు ఎప్పుడు పబ్లిక్ హెల్ప్ చేసి, అంటే మా వ్యూవర్స్కి అది చేసేదాన్ని, కానీ అట్లా లిబరల్గా చేసే ఛాన్స్ ఎప్పుడు రాలే నాకు. అప్పుడు వైఎస్ఆర్ రాగానే తొందరగా అందరికీ రేషన్ కార్డు అందాలని వేరే డిపార్ట్మెంట్ అయినా సరే చేసిండ్రు, డిప్యుటేషన్ మీద చేసిండ్రు. అక్కడ రేషన్ కార్డు ఇష్యూయింగ్ ఆఫీసర్ చేస్తే బిచ్చగానికి కూడా 40 రూపాయలు నేను కట్టి, చాలాని కట్టి బిచ్చగానికి కూడా నేను రేషన్ కార్డు ఇచ్చిన. అందరికి పొద్దున 8 నుండి రాత్రి 9 వరకు నేను ఇష్యూ. మానవతా దృక్పథంతో మీరు కట్టారు డబ్బులు. అసలు జేసీ రిజ్వీ ఉండే, ఎంత అప్రిషియేట్ చేసేటోడు, ఎంత ప్రోగ్రెస్ ఎవరు చేయలే, ఇంత చేస్తుంది రోజు అని. సండే మాత్రం పింక్ ఇచ్చేదాన్ని. అంతా ఏ గుడిసె దగ్గరికి పోయినా నా రేషన్ కార్డు. పోలీసు వాళ్ళు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు, ఏంది ఇట్లా ఎవరు ఇవ్వలే, జీవితంలో రేషన్ కార్డు దొరుకుకున్నా. అట్లాంటప్పుడు ఈయనకు కూడా ఒక పదవి, మినిస్టర్ అయినప్పుడు తోటి ఉద్యోగులకు వాళ్ళందరికీ సహాయపడాల్సింది. తోటి ఉద్యోగులకి సహాయపడటం పక్కన పెడితే
ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ వివాదం వచ్చినా కానీ, రెండవది అసలు దీంతో సంబంధం లేని వివాదాలు కూడా చాలా వివాదాలు మంత్రి చుట్టూ చుట్టుముట్టినాయి. పోలీసు అధికారులతో కొల్లుడై ఫేక్ కేసులు పెట్టి, ఇప్పుడు ఆయన శ్రీనివాసరావు గారు ఫేక్ కేసులకు బాధితులు, ఇట్లా చాలా మంది ఉన్నారు ఫేక్ కేసుల బాధితులు. ఇంకా సపోర్ట్ చేసే బదులు ఇంకా వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళ మీద లేని కేసులు పెట్టించి ఇవన్నీ చేసిండంటే ఇంకా అలాంటి మనిషిని ఒక మంత్రిగా మనం చూడము అసలు. శ్రీనివాసరావు గారు ముగించే ముందు ఒక్క మాట చెప్పండి. మీ మాజీ సహచరుడు, మీ మాజీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి ఒకసారి. మీరు మీ మాజీ సహచరుడు, మీ మాజీ నాయకుడు, ఆయనకు సంబంధించినటువంటి విషయాల్ని మొదటి ఎపిసోడ్ ఇది. దీన్ని ముగించే ముందు ఒక మాట చెప్పండి. మారిన శ్రీనివాస్ గౌడ్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన మొదటి నుంచి ఇంతే ఉండేవాడా, మారాడా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా, క్లారిటీ రాలేదు. అంటే మొదటి నుంచి శ్రీనివాస్ గౌడ్ ఇంతే ఉండేవాడా, తర్వాత అధికారంలోకి వచ్చినాక మారాడా? మొదటి నుంచి శ్రీనివాస్ గౌడ్ అట్లా లేడు. శ్రీనివాస్ గౌడ్ మొదట్లో సర్వీస్ మోటలే ఉన్నాడు. స్వామి గౌడ్ అన్న అప్పుడున్న నాయకత్వం, సుధాకర్ నల్గొండ సుధాకర్ అన్న నాయకత్వం ఉన్నప్పుడు జేజీ చైర్మన్ గా తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఏపీ ఎన్జిఓ సపరేట్ గా ఉండేవారు, టీఎన్జిఓ సపరేట్ గా ఉండేది. అందులో గెజిటెడ్ సంఘంగా వచ్చాం మేము. అప్పుడు స్వామి గౌడ్ అన్న ఒక మాకు మా మార్గదర్శిగా ఉండేవాడు. ఒక పక్క విఠలన్న ఉండేవాడు, దేవి ప్రసాద్ అన్న ఉండేవాడు. వీళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడంతా ఎవరికి ఏ స్వార్థం లేదు. తెలంగాణ స్టేషన్ వచ్చి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎవరికి ఎటువంటి ఆలోచన కూడా సర్వీస్ మోడల్లోనే ఉన్నారు. కానీ తెలంగాణ వస్తది అనే ఒక 6 months ముందు నుంచి శ్రీనివాస్ గౌడ్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక పొలిటీషియన్ గా మారిపోయాడు. నేను నాది, నా వర్గం నా వరకే ఉండాలి, ఇంకొకరు రావడానికి వీల్లేదు. ఇంక్లూడింగ్ స్వామి గౌడ్ అన్న కూడా శ్రీనివాస్ గౌడ్ ని పెంచి పోషించిన వాళ్ళే. స్వామి గౌడ్ అన్న కూడా దెబ్బేశాడు. విఠలన్న కూడా వాడుకున్న వాళ్ళు, విఠలన్న కూడా దెబ్బేశాడు. ఆయన తొక్కని మనిషే లేడు ఆయన పక్కన వాళ్ళలో. మరి ఆయనకి జనరల్ గా నాకు ఇప్పటికీ అర్థం కాంది ఆ లాజిక్, ఆ తత్వం మాకైతే బోధపడట్లేదు. మా అందరితోటి మంచిగుండి మా అందరినీ కలుపుకొని పోతే ఆయనకు వచ్చే నష్టం ఇంకా లేదు. ఈ టర్మ్ కాదు, ఏ పార్టీ ఎక్కడున్నా పర్మనెంట్ గా గెలిచేవాడు. మరి ఎందుకు ఆయనకి అట్లా వచ్చిందో, కొంతమందిని పట్టుకొని వాళ్ళతో చేశాడు, అది మాకైతే అర్థం కాలేదు. మార్పు ఫస్ట్ లో అట్లా లేదు. ఫస్ట్ లో సర్వీస్ మోటోలో ఉండేవాడు, చాలా ఫీలింగ్స్ కూడా ఉండేవి. తెలంగాణ సిద్ధిస్తుందని తెలిసిన ఒక 6 months ధన్యవాదాలు, పూర్తిగా వైఖరిలో మార్పు వచ్చింది. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. అది ఎమ్మెల్యే అయిన తర్వాత అతనిలో పూర్తి మార్పు వచ్చింది. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు, ధన్యవాదాలు సుభద్రారెడ్డి గారు. మొత్తం మీద శ్రీనివాస్ గౌడ్ సబ్జెక్ట్ ప్రారంభం అయిన తర్వాత మా పీసీఆర్కి ఫోన్ కాల్స్ వరద మొదలైంది. అందుకే ఈ ఎపిసోడ్ని మనం రేపు కూడా కంటిన్యూ చేస్తాం. 3వ ఎపిసోడ్ రేపు కూడా కొనసాగుతుంది. ఈ అంశంపై మరింత ఎవరికన్నా ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి సమాచారం ఎవరికన్నా షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. మా ఫోన్స్ రేపు ఇదే టైంకి ఓపెన్గా ఉంటాయి. అన్ని ఫోన్ కాల్స్ తీసుకుంటాం. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ బాధితులు ఎవరున్నా మాకు ఫోన్ చేయొచ్చు. అయితే మొత్తం మీద కేసీఆర్ పరాజయానికి సంబంధించినటువంటి వరుస తప్పుల సిరీస్లో భాగంగా 37వ ఎపిసోడ్ ఇది. మొదటి ఎపిసోడ్ ఒక వ్యక్తికి సంబంధించి, అదర్ దాన్ ముఖ్యమంత్రి కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకి, బయట మంత్రులకి సంబంధించినటువంటి మొదటి ఎపిసోడ్. ఇటువంటి ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా కొంతమంది ఓటమికి కారణమైనటువంటి వ్యక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి మీద కూడా వస్తుంది. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 37వ ఎపిసోడ్లో ఒక భాగం మాత్రమే. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.